శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పూర్వము సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరము హరిచింతన, అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతము ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశి తిథి ఒక గడియ మాత్రమే ఉందనగా దుర్వాస మహర్షి ప్రశిష్యులతోనూ కలిసి అతని వద్దకొచ్చారు. అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మనియు ప్రార్థించాడు. అప్పుడా మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారాయణ సమయము మీరిపోతున్నా గాని రాకుండా ఆలస్యము చేయసాగారు. తిథి మించిపోతే అంబరీషునికి వ్రతభంగం అవుతుంది. అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లే అవుతుంది. అందుకని అతడు ఆ రెండింటిని పరీక్షించుకోదలచి కొద్ది తీర్థం మాత్రము త్రాగాడు. ఇంతలోనే దుర్వాసుడొచ్చి కోపించి, రాజా, నీవు నానా యోనులలోని జన్మింతువుగాక అని శపించాడు. అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు. అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసునితోని, మహర్షి, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు. అతనిని రక్షించడము నా ధర్మము. అయినా మహర్షులైన మీ శాపము వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపచేయి అన్నారు. అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతారాలు అవతరిస్తూ లోకోపకారము చేయగలరనియు తలచి సంతోషించి, దుర్వాసుడు విశ్వాత్మ, మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వటానికి జంతు యోనులలో జన్మించిన పాపులను ఉద్ధరించడానికి మీరు భూలోకంలోని ఎప్పుడునూ అవతరిస్తూ ఉండండి అన్నారు. అందువల్లనే విష్ణువు మత్స్యాది అవతారములు ఎత్తారు. కానీ వాటిలోని కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకొన సాధ్యమవుతుంది. అట్టి అవతారాలలోనూ ఒకటి దత్తాత్రేయుడు. ఈయన అత్రి అనసూయలకు జన్మించాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ద్వాదశి ప్రత్యేకత. ద్వాదశి నాడు సూర్యోదయమైన తర్వాత 1:30 లోపల పూజ ముగించి ప్రసాదము భుజించాలన్నదే పారాయణ యొక్క నియమము. 3వ అధ్యాయము సంపూర్ణము.